సింపుల్గా చేసుకునే వేరుశనగ పప్పుల చట్నీ నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి. ముందుగా దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ముందుగా బాండీ పొయ్యి మీద పెట్టుకొని 3 పిడికలు పప్పు అయితే వేసానండి. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కలదిప్పాలంటే కొంచెం వేగనిచ్చిన తర్వాత సరిపడా దానికి ఎంత అయితే అంటే ఎవరు తినేంత కారం అంత పచ్చిమిరపకాయలు అయితే మీరు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇలా ఎక్కువ వేసుకున్నాము. కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి ఎందుకు వేస్తానంటే ఆవంతల మిరపకాయలు ఆవంతల వేస్తే వేగవండి, అందుకనేది ఇలా కట్ చేసి వేస్తాను. అవి రెండు బాగా వేగిన తర్వాత పప్పులు మిరపకాయలు వేగిన తర్వాత మనం కొంచెం కొబ్బరి అండి, అంత ముక్క కొబ్బరి కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి ఆపేసుకోవాలి. పొయ్యి అయితే మాత్రం కొబ్బరి ఎక్కువ వేగితే మాడు వాసన వస్తుంది. ఇప్పుడు మిక్సీ అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి సరిపడి చింతపండు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలోకి ఇలా తోడేసుకున్న తర్వాత బాండీ పెట్టి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపులో కరివేపాకు మిరపకాయ అయితే తాలింపు వేగిన తర్వాత ఇలా పోసేసుకోవాలా. నేను చేసిన వేరుశనగ పప్పు సూపర్గా ఉంది. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్